మన పాపముల నుంచి మనల్ని విడిపిస్తారు. దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే, ఆయన ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. తెలుసా? ఎరుగుదుమా మనం? ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఆ సమకూర్పు మన జీవితంలో ఆయన్ని ప్రేమించిన వారుగా ఆయన వైపు తేరి చూసి ఆ రక్షణ మనం పొందుకొని ఆయన మన పట్ల ఆయనకున్న చిత్తమేంటో మనం గ్రహించి ఒక వాగ్దానాన్ని పొందుకొని ఆయన యొక్క ప్రేమలో మనము బ్రతుకుతూ ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన చిత్తం మనం నెరవేర్చి ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తం. దేవునికి నీ పట్ల నా పట్ల ఒక చిత్తం ఉంది. దేవుని నమ్ముకున్నాం అంటున్నాము కానీ మన పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏంటో గ్రహించకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుని చిత్తంలో మనం లేకుండా పరలోక రాజ్యంలోకి మనం ఎలా సమీపిస్తాం, ఎలా ప్రవేశిస్తాం? లోకము దాని ఆశ గతించిపోవును. లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మము. తర్వాత పోవద్దు. మన జీవితం మారాలి, మన ప్రవర్తన మారాలి. మనం అనుకుంటాం ఏదో మారాలి అని అనుకుంటాం, భర్త మారాలి అనుకుంటారు. మనం మారకుండా భర్త మారదు, మనం మారకుండా పరిస్థితులు మారవు, మనం మారకుండా ఏది మారదు. మారవలసింది మొట్టమొదట మనము. నేను అని నువ్వు అనుకోగలిగినట్లయితే, నీవు మారితే పరిస్థితులన్నీ మారుతాయి. ఆ మార్పు నిజమైన మార్పు, ఆ నిజమైన రక్షణ, ఆ నిజమైన దేవుని యొక్క చిత్తంలోనికి నీవు రాగలిగినప్పుడే నువ్వు రాజ్య వారసుడుగా నువ్వు మారుతావు. దేవుడు అబ్రహాముని దీవించాడు, అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముకి అబ్రహాము పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు. నువ్వు నీ సమస్తమును విడిచి, అన్నిటిని విడిచి రమ్మన్నాడు. అదే దేవుని చిత్తము. లోబడినప్పుడు దేవుని యొక్క చిత్తంలోనికి తను వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అనేక పరిస్థితుల్లో దేవుడు తన్ని అబ్రహాముని పరీక్షించాడు. మొట్టమొదట అన్నాడు, అన్నిటిని విడిచిపెట్టి రా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. దేవుని చిత్తం తెలుసుకున్నాడు, చిత్తానికి తల వంచాడు. ఆ తర్వాత దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టమన్నాడు. అప్పుడు కూడా తనకి కష్టమయ్యింది, ఇష్టముగా లేదు. కానీ దేవుని చిత్తానికి తల వంచాలి కాబట్టి వెంటనే తను దాసి కుమారుణ్ణి కూడా విడిచిపెట్టడానికి చిత్తం ప్రభువా అన్నాడు. తర్వాత తనకి మరి శారా ద్వారా కలిగిన వాగ్దాన పుత్రుడు, ఏకైక కుమారుడు, తన్ను కూడా బలర్పించమన్నప్పుడు దానికి కూడా చిత్తం ప్రభువా అన్నాడు. కొన్నిసార్లు దేవుని చిత్తానికి దేవునికి లోబడడం అంటే అది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఆ కష్టము కూడా ఇష్టముగా ఉంటుంది ఎప్పుడంటే మనం దేవుని ప్రేమించిన వారం అయితే. అలాంటి పరీక్షలన్నిట్లో మనం పాస్ అవుతూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడే దేవుని యొక్క చిత్తములో మనం ఉండగలుగుతాము. అబ్రహాము దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు, దేవుని చిత్తములో ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అన్నిటికీ కష్టమైన ఇష్టముగా తల వంచాడు, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆయన పొందుకున్న వాగ్దానము మామూలు వాగ్దానము కాదు. మామూలు వాగ్దానము కాదు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఒక మాట ఉంటుంది, అబ్రహామును ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అబ్రహాము. ఎవరైతే అబ్రహామును ఆశీర్వదిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం వస్తుందంట. మనకు ఆశీర్వాదం రావాలి అంటే ఎలా వస్తుంది? ఆశీర్వదించబడిన వారిని ఆశీర్వదించగలిగితే. అబ్రహాము సంతానముతో మంచిగా ఉన్నవారు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళకి వ్యతిరేకముగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న వారందరూ చరిత్రలో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నీకు దొరికారా? నీకు వాగ్దానం దొరికిందా? వాగ్దాన పుత్రులు దొరికారా? అబ్రహాము లాంటి సేవకులు నీకు దొరికారా? వారిని నువ్వు పట్టుకున్నావా? వారిని దీవించి నీకు ఆశీర్వాదము వచ్చినట్లుగా. నిజంగా ఈ యొక్క సహవాసము, ఈ సహవాసమునకు దేవుడిచ్చిన వాగ్దానము, అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా నా పితరుల్ని దేవుడు ఆశీర్వదించాడు. నేను శరీరానుసారముగా నేను వారి యొక్క సంతానములో నేను పుట్టినందుకు నేను గొప్ప సంతోషం నాకు కాదు, కానీ వారు పొందుకున్న వాగ్దానమును బట్టి ఒక వాగ్దాన పుత్రురాలుగా మా కుటుంబంలో మేమున్న 7 సంతానము కూడా ఎంతో గర్వపడుతూ ఉంటాము. మేము మాత్రమే కాదు, సహవాసములో రక్షణ పొంది దేవుని బిడ్డలతో చేతులు కలిపి మరి అడుగులు వేస్తున్న అనేక మంది సేవకులు ఉన్నారు. వారు కూడా ఎలాగా వాగ్దాన పుత్రులుగా వారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. చూడండి, ఎలాగా అబ్రహామును ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. చూడండి, వాగ్దానం వాగ్దానం పొందుకోవాలి, లేదా వాగ్దానము కలిగిన సేవకుల్ని మనం వెంబడించాలి. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక విధాలుగా మోసపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోమని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తూ ఉంది. అబద్ధ ప్రవక్తల గురించి దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. వాటిలన్నిటిని ప్రక్కన పెట్టి మనము ఏమి ఆలోచన లేకుండా గుడ్డిగా మనుషుల్ని నమ్ముతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మోసపోతాం. కాబట్టి మోసపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క వాక్యము ఎంత సూటిగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. తేరి చూస్తున్నామా ప్రభు వైపు? ఎలా చూడాలి? ఎవరో మనకి సహాయం చేయక్కర్లేదు. ప్రభు మన మధ్య ఉన్నారు. మనం ఆయన తేరి చూడగలిగినట్లయితే మన దృష్టి ఆయన వైపు ఉంచగలిగినట్లయితే ఆయన ఏమంటున్నారు? మళ్ళీ ఒకసారి చదవండి. అది యెషయా 45వ అధ్యాయంలో, భూదిగంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ. ప్రభు వైపు మనం చూస్తే ఆ రక్షణ మనకు వస్తుంది. ఎవ్వరూ మనకి ఏమి చేయలేరు. ఎవ్వరూ మీకు రక్షణ నేను ఇవ్వలేను. ఎవ్వరూ మనకి రక్షణ ఇవ్వలేరు. ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే, ప్రభు వైపు మనం చూడగలిగినట్లయితే, ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన వైపు మనం చూస్తే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆశతో మనం ప్రభు వైపు చూసినప్పుడు ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. దేవుని చిత్తాన్ని మనకి బయలుపరుస్తారు. దేవుని యొక్క చిత్తంలో మనం ఉండగలుగుతాము. గొప్ప వాగ్దానము మన ముందు ఉన్నది. నిత్య రాజ్యాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నారు. నిత్య రాజ్యాన్ని ఎంతమంది ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నాము? మా తాతగారు అనేవాళ్ళంట, ఈ సమయంలో నువ్వు చనిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావా అని సూటిగా ప్రశ్నించేవాళ్ళంట. అదే ప్రశ్న ఇదనమైన మనం వేసుకుంటే ఎంతమంది వెళ్తాం మనం ప్రభు దగ్గరికి? తాతగారు అనేవాళ్ళంట, ధైర్యంగా చెప్పేవాళ్ళంట, నేనైతే నేను వెళ్తాను, రూత్కి నేను షేక్ హ్యాండ్ ఇస్తాను. చూడండి ఎలాంటి నిశ్చయిత. దేవుని రాజ్యంలోనికి ఈ దినము మన దినము కాదు. ఆ నిత్యరాజ్య వారసులుగా మనం ఉండడానికి ఆ స్థితిలో మనం ఉన్నాము. సహవాసం ద్వారా అనేకమైన స్వస్థతలు జరిగినాయి, కానీ స్వస్థత కంటే మిన్నగా ఆత్మ రక్షించబడినప్పుడే
గొప్ప ఫలితాన్ని అనేకులు చూస్తారు. మరి అలాగే మరి ఇక్కడ రవి, సారిక, అలాగే మరి ప్రసాద్, వీళ్ళ కుటుంబాలు ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు నిజమైన మార్పుని వాళ్ళు పొందుకొని ఈ యొక్క గొప్ప పరిచర్యలో వాళ్ళు చేతులు కలుపుతూ దేవుడు పితరులకు ఇచ్చిన వాగ్దానమును వాగ్దాన పుత్రులుగా కొనసాగించబడుతూ ఉన్నారు. మనకి కూడా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అబ్రహాము లాంటి వారిని మనం వెంబడించడానికి, వాగ్దాన పుత్రులుగా మనల్ని కూడా చేయడానికి ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రభు యొక్క చిత్తంలోనికి మనం వస్తున్నాము. మోసపోకుడి, దేవుడు వికరించబడు. మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటని. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనాలోచనగా మనం విత్తుతా ఉంటాము. ఏం విత్తుతాము, ఏమి కోసుకుంటాం, మనం ఏమైనా విత్తుతున్నామా? అవును, ఏమైనా విత్తితే చక్కని పంటలు కనబడతా ఉన్నాయి. చక్కగా పచ్చగా ఉంది ప్రాంతము. చాలా పంటలు పండుతున్నాయి, విత్తుతున్నారు, వాటిని కోసుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నది, ఈ శరీరానుసారంగా విత్తుకున్న విత్తనాల గురించి ప్రభు మాట్లాడడం లేదు. కానీ మనకు తెలిసి తెలియక మనం ప్రతిదినము ఏం చేస్తున్నామంటే విత్తుతున్నాము. ఏం విత్తుతున్నాము? ఒకళ్ళని తిట్టామా, ఒకళ్ళని కొట్టామా, ఒకళ్ళని హీనపరిచామా, ఒకళ్ళని ద్వేషించామా, ఒకళ్ళని ప్రేమించామా, ఒకళ్ళకి సహాయం చేశామా? అవన్నీ విత్తనాలే. ప్రతిరోజు మనం విత్తుతూ ఉన్నాము. దాని పంట మనం ఏం చేస్తాం? కోసుకుంటాం. మంచిని విత్తితే మంచి ఫలాన్ని కోసుకుంటాం. చెడుని విత్తితే దానికి కూడా ఫలం ఉంటుంది. అది కూడా మనం కోసుకోవాలి. ఈ దినం మనం అనుభవిస్తున్నదంతా ఒక దినం మనం విత్తిందే. మనం ఏం విత్తుతున్నాము? మంచిని విత్తితే మంచిని కోసుకుంటాం. ఎన్ని విత్తనాలు? ఒక విత్తనం విత్తితే ఎన్ని విత్తనాలు కోసుకుంటామండి? ఎన్ని విత్తనాలు కోసుకుంటాం? ఒక్క విత్తనం విత్తితే ఎన్ని విత్తనాలు కోసుకుంటాం? మరి అలాగే మనం చేసే ఒక మంచి పని లేకపోతే ఒక చెడ్డ పనికి మనము దాన్ని కోసుకోక తప్పదు. మనం చేసే ప్రతీది కూడా మన నోటి మాటను బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. మాట్లాడేస్తూ ఉంటాం. ఎన్ని మాటలు! అమ్మో, మాటలకి అదుపు ఉండదు. మాట్లాడేస్తాం. మనం మాట్లాడే ప్రతి మాటలు అవి విత్తనాల్లాగా చల్లబడతా ఉన్నాయి. వాటిలన్నిటికీ పంట వస్తుంది. దాన్ని కోసుకోక తప్పదు. జాగ్రత్తగా ఈ విషయాన్ని గ్రహిస్తే ఏమి విత్తుకుంటున్నామో ఏమి కోసుకోవలసి వస్తుంది. మనం విత్తింది కోసుకున్నాక తింటాము. తిన్న తర్వాత మిగిలింది ఏం చేస్తామండి? మన పిల్లల కొరకు దాచిపెడతాం. అలాగే మనం చేసిన పాపాలు, మనం చేసిన పనులు, వీటిలన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం? విత్తున్న ప్రతి దాన్ని కూడా మనం కోసుకొని మనము అనుభవించింది కాకుండా మన బిడ్డలకి విడిచిపెడతాం. కాబట్టి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. వ్యర్థమైన వాటిని విత్తి మన జీవిత కాలము నష్టపోయే వరము కాక, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అతిక్రమాన్ని దాచిపెట్టుకోవద్దు. దేవుని వాక్యం మనకు వింటున్నప్పుడు, మన స్థితి మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు, మన యొక్క రోత స్వభావం మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నప్పుడు దాన్ని అలాగా విడిచిపెట్టక మనము ఒప్పుకోగలిగినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోగలిగినట్లయితే, మనము ఏమవుతుందంటే అతిక్రమం దాచిపెట్టువాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఆయన కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఆ కనికరాన్ని మనం పొందుకుందామా? ఎంతో ఆశతో మరి సలోమి, కేశవ్, మరి వాళ్ళు మాత్రమే కాకుండా కేశవ్ యొక్క తల్లిదండ్రులు కూడా బంధువులు మరి ఈ సహవాసం కాకపోయినప్పటికీ వారు ఒక ప్రత్యేకతను గ్రహించి మరి ఎంతగా సహకరించి నిజంగా ఈ యొక్క వీటన్నిటిలో కూడా వాళ్ళు ఎంతో సహాయపడినట్లుగా, ఎంతో ముందుకు అడుగులు వేసినట్లుగా నేను విన్నాను. అవును, ఒక ఆత్మ రక్షణ కొరకు మనం పొందుకున్న రక్షణ బట్టి
మనం తెలుసుకున్న దేవుని బట్టి మనము దేవుని యొక్క పని చేయవలసిన వారిగా ఉన్నాము. సమరయ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని వైపు చూసింది. ఎవ్వరూ రాని సమయంలో వచ్చింది, కానీ యేసుప్రభు అక్కడ ఉన్నారు. యేసుప్రభుని చూసింది. ఆమెకు రక్షణ వచ్చిందా రాలేదా? ఆమెకు రక్షణ వచ్చిందా రాలేదా? రక్షణ వచ్చింది. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి వైపు చూస్తే రక్షణ వస్తుంది అని ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఆమెకు రక్షణ వచ్చింది. ఆమె పొందుకున్న రక్షణను చేత పట్టుకొని తను అలాగే నేను రక్షణ పొందానండి అని కూర్చోలేదు. ఆ రక్షణ సువార్తను ఏం చేసిందంటే తీసుకొని దేవుడు ఎవరో నువ్వు గ్రహించావా, ఆయన నువ్వు తేరి చూస్తే, ఆయన వైపు నువ్వు చూస్తే, ఆయన ఎవరో నువ్వు గ్రహిస్తే నీకు రక్షణ వస్తుంది. ఎప్పుడైతే సమరయ స్త్రీకి రక్షణ వచ్చిందో ఊర్లోకి వెళ్ళింది. మౌనంగా లేదు. రక్షణ పొందిన వారు ఎవరు మౌనంగా ఉండరు. ఊర్లోకి వెళ్ళింది. రండి ఏమంది? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడడానికి రండి. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన చూపిస్తాను, మీరు రండి. సిగ్గుపడలేదు. సిగ్గు ఉంటుందా పోతుందా? రక్షణ వస్తే సిగ్గుపోతుంది. మనం చేసిన తప్పులను ఒప్పుకోవడానికి అప్పటి వరకు గుట్టుగా ఉంది. అప్పటి వరకు 5 అని ఎవరికి తెలియకుండా ఉంది. కానీ ఇప్పుడు అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఏం చెప్పాడు అని అడుగుండరా వాళ్ళు అడుగుండరా? ఏం చెప్పాడమ్మా, నువ్వేం చేసావు, ఏం చెప్పాడు ఆయన అని అనకుండానే వెనకాల పడి వస్తారా? ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు తన రోత స్థితి చెప్పిందా చెప్పలేదా? అవును, నన్ను రక్షించాడు, నా స్థితి నాకు చూపించాడు. ఏ స్థితి చూపించాడు నేను చెప్పకపోతే మీరు నమ్ముతారా? ఎప్పుడైతే తన స్థితి అంతా ఇతరులకు చెప్తూ ఆ గ్రామంలో ఉన్న వారందరికీ సిగ్గుపడకుండా చెప్తూ తను వివరిస్తూ ఉన్నప్పుడు అనేకులు వచ్చారు యేసుప్రభుని చూడడానికి. వాళ్ళందరూ వస్తా ఉంటే ఈ లోపల యేసుప్రభు శిష్యులు వచ్చారు. వస్తే యేసుప్రభు అంటున్నారు, ఇదిగో పంట విత్తిన తర్వాత కోతకాలం ఎన్ని నెలలకు వస్తుంది? మీ కళ్ళెత్తి పొలాన్ని చూడండి. దాని ముందు మాట చదువమ్మా. ఎన్ని నెలలకు వస్తుందంట పంట? ఇంకా 4 నెలల తర్వాత వస్తుంది. కోతకాలం పంట వేసిన తర్వాత 4 నెలలకు వస్తుంది అని అంటున్నారు కదా. అది చూడండి, ఒక్కసారి కళ్ళెత్తి చూడండి. అప్పుడే విత్తాడు ఆయన, అప్పుడే మాట్లాడాడు. ఎవరితో? సమరయ స్త్రీతో అప్పుడే మాట్లాడాడు ఆయన, అప్పుడే విత్తాడు. విత్తిన విత్తనం ఎన్ని నెలలు పట్టుద్దండి ఇప్పుడు దాని పంట రావాలంటే? కనీసం 4 నెలలు పట్టదా? ప్రభు అంటున్నారు 4 నెలలు పడుతుంది అని అంటారు కదా. కానీ ఇదిగో చూడండి, కన్నులెత్తి చూడండి, ఇప్పుడే చూడండి, ఇప్పుడే అది తెల్లబారిపోయినట్లుగా కోతకి రెడీ అయిపోయింది. ఎంతమంది వచ్చేసారు దేవుని యొక్క సన్నిధికి? ఎంతమంది గ్రహించారు ఆయన నిజంగా దేవుడని? ఎంతమంది? ఆమె చెప్పిన వెంటనే అనేకులు గ్రహించారు. చూడండి, ఆ దినమునే అనేకులు విశ్వాసం ఉంచారు. ఈ దినమున ఎవరో బలవంతంగా నువ్వు వచ్చావేమో, లేకపోతే రక్షణ పొందానని అనుకుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావేమో. ప్రభు నీ స్థితిని నీకు అర్థం చేస్తూ ఉన్నట్లయితే, వింటున్న దేవుని యొక్క మాటలను బట్టి నీ యొక్క పాప స్థితి నీకు అర్థమవుతూ ఉన్నట్లయితే, నువ్వు దాన్ని ఒప్పుకోగలిగినట్లయితే, దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే, ఆయన కృపను నువ్వు పొందుకోగలిగినట్లయితే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నేను చూస్తాను. ఎంతమంది ఆశపడతా ఉన్నారు సమరయ స్త్రీ ప్రభువుని చూసినట్లుగా, పేతురు ప్రభు ఎవరో గ్రహించినట్లుగా నా జీవితంలో నేను కూడా గ్రహించాలి, నేను ఆయన వైపు చూడాలి, ఆ రక్షణ ఏంటో నాకు కావాలి, నేను కూడా నిత్యరాజ్య వారసురాలుగా నేను ఉండాలి, ఆయన బిడ్డగా నేను ఉండాలి, ఆయన రాజ్యానికి వారసురాలు కావాలి అని ఆశపడిన వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి. నేను కూడా ప్రభు వైపు చూస్తాను అని ఆశించిన వారు లేచి నిలబడి ఒక్కసారి ప్రభు మన మధ్య ఉన్నారు, ప్రభు మన మధ్య ఉన్నారు.